హాయ్, వెల్కమ్ టు రవితో సరదాగా. నేను మీ రవికుమార్ మాట్లాడుతున్నా. పార్ట్ 1లో వైజాగ్ అంతా కూడా చుట్టూ వచ్చాం కదండి. ఇప్పుడు మనం హోటల్ వెకేట్ చేసి అరకు వైపు మనం ప్రయాణం సాగిస్తున్నాం. మరి అరకులో మన చుట్టూ ప్రదేశాలు కూడా అన్నీ కూడా మీ ముందుకు ఈ వీడియోలో రాబోతున్నాయి. ముందుగా మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలండి, నా ఫస్ట్ వీడియోని అంతలా ఆదరించినందుకు. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తున్నాం. ముందైతే మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి అరకు వెళ్ళే ట్రైన్ ఎక్కడం జరిగింది. ఈ 6:45కి మనకి ఎగ్జాక్ట్గా మార్నింగ్ 6:45కి వైజాగ్లో బయలుదేరడం జరుగుతుంది. మీ అందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ముందుగా మీరు అరకు జర్నీ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రైన్లోనే జర్నీ చేయండి. ఎందుకంటే మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో ట్రైన్ వెళ్ళడం జరుగుతుంది. కొండల్లోంచి, లోయల నుంచి, అలాగే టన్నెల్స్, గుహల్లోంచి కూడా ట్రైన్ వెళ్తుంది. 42 టన్నెల్స్ నుంచి ట్రైన్ వెళ్తుందండి. ట్రైన్ జర్నీ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ట్రైన్ జర్నీలో ఎంత పెద్ద వయసు వారైనా సరే చిన్నపిల్లలా మార్చిపోతారు, కేరే పిల్లగొడతారు. అది మొత్తం నేను గ్యారంటీ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతారేమో. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి మన జర్నీ మొదలైన తర్వాత శృంగవరం కోట అనే ఒక విలేజ్ వస్తుందండి. ఆ విలేజ్ రావడానికి సుమారు గంట టైం పడుతుంది ట్రైన్లో. ఆ గంట టైం తర్వాత ఆ విలేజ్ దాటిన తర్వాతే మనకి అసహ్యానందాలు స్టార్ట్ అవుతాయి. ట్రైన్ కూడా అనేక వంపులు తిరుగుతూ మనకు చాలా ఆహ్లాదానికి గురి చేస్తుందండి. చక్కటి వాతావరణం, చల్లని ప్రదేశం, పైగా వర్షం పడుతూ ఎండగాస్తూ అట్లా మనల్ని వాతావరణం కూడా చాలా ఉత్తేజపరుస్తుంది. ముఖ్యంగా అరకు వెళ్ళే వారిని ఇచ్చే సలహా ఏంటంటే, మీ వెంట ఖచ్చితంగా ఒక గొడుగు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఏ సమయం సరే అక్కడ వర్షం పడవచ్చు. మరి ఆ వర్షం తలుచుకుంటూ మీరు అన్ని విజిట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా గొడుగు పట్టుకురండి. అలాగే ఇది లో కాస్ట్ జర్నీ కాబట్టి మనకి స్లీపర్ క్లాస్ వచ్చేసరికి 140 రూపీస్ పడుతుందండి. అలాగే సెకండ్ సిట్టింగ్ వచ్చేసరికి 80 or 90 రూపీస్ పడుతుంది. కాబట్టి మనం లో బడ్జెట్లోనే అరకుని విజిట్ చేయడం జరుగుతుంది. వెళ్ళి రావడానికి కూడా మనకి మహా అయితే ఒక 300 రూపీస్ వరకు ఛార్జ్ అవుతుందేమో ట్రైన్కి అయితే. లోకల్ తిరగడానికి అయితే కనుక స్పెషల్గా మనం వెహికల్ తీసుకుంటాం కాబట్టి సెపరేట్ ఛార్జ్ ఉంటుందండి. అవన్నీ కూడా ఈ వీడియోలో మనం ముందుకెళ్తూ మాట్లాడుకుందాం. ట్రైన్లో ప్రయాణించే ఆ ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరో కూడా ప్రమాదకర పొజిషన్లో ఉండి వీడియోలు కానీ ఫొటోస్ కానీ తీయకండి. ఎందుకంటే మేము ఒక సరైన పరికరాలు ఉపయోగించే తీసాము. మాకేం జరగకుండా, కేవలం ఇన్స్ట్రుమెంట్స్కి డ్యామేజ్ అయినా పర్లేదు కానీ మాకేం జరగకుండా ఉండేలాగే మీకు సరైన ఫుటేజ్ అందించడానికి మేము ఈ ప్రయోగం చేసిన తప్ప ప్రమాదకరంగా అయితే మేము చేయలేదు. మీరు కూడా ప్రమాదాన్ని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
అరకులో మోస్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసరికి బొర్రా గుహలు అండి. మరి బొర్రా గుహ అనే స్టేషన్ ఉంది. స్టేషన్ కూడా మనకు అరకు స్టేషన్ కంటే ముందు వస్తుంది కాబట్టి ముందు మనం బొర్రా గుహ స్టేషన్లో దిగిపోతాం. ఇప్పుడు బొర్రా గుహ స్టేషన్లో దిగిపోయిన తర్వాత ఒక వెహికల్ తీసుకుంటాం, వెహికల్ మాట్లాడుకుంటాం. ఏపీ టూరిజం కార్పొరేషన్ వారు 550 రూపాయలు ఛార్జ్ చేస్తూ మాకు అరకులో ఉన్న చాలా ప్రదేశాలు చూపిస్తారండి. కాకపోతే మనం 1 డే జర్నీ చేసినట్లయితే కనుక అన్ని ప్రదేశాలు చూడడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ముందుగా మనం కొన్ని ప్లేసెస్ చూస్తాకని చెప్పేసి వాళ్ళు ఒక 50 రూపాయలు తగ్గించి 500 తీసుకున్నా సరే మనకి విజిట్ చేసి చూపిస్తారు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇప్పుడు బస్ సరిగ్గా మనకి 10 o'clock అవుతుంది మార్నింగ్. 6:40 బయలుదేరాం కదా, 10 కల్లా మనం బొర్రా గుహ స్టేషన్కి వచ్చేస్తాం. బొర్రా గుహ స్టేషన్లో దిగిన వెంటనే ఏం చేస్తామంటే ఒక వెహికల్ తీసుకుంటాం కదండి. అలాగే ఎక్కువ మంది వచ్చేటట్టు కనుక ఫుడ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేసి ఒక ఆర్డర్ తీసుకుంటారు, స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటారు. వెహికల్ కూడా సింగిల్గా వచ్చి డబుల్ వచ్చే వాళ్ళు ఎవరుంటే కనుక షేరింగ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారంటే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. వెహికల్ అందరు కలిసి ఒక వెహికల్లో వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బొర్రా గుహలు విజిట్ చేసి తిరిగి వస్తున్నప్పుడు మనం అక్కడ భోజన సెంటర్ దగ్గర ఆగి భోజనం చేసేస్తాం. ముందుగా ఇలాగే బుక్ చేసుకున్నాం కాబట్టి భోజనం చేస్తామంట. భోజనం అయితే ఎంతో ఉండదు, మీల్స్ వచ్చేసరికి 90 రూపీస్ 80 రూపీస్ అట్లా పడుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. ఫుడ్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మేమైతే ముందుగా 200 భోజనంకి అడ్వాన్స్ ఇచ్చేసి బొర్రా గుహలకి మేము బయలుదేరడం జరిగింది. స్టేషన్ పక్కనే ఉంది కాబట్టి బొర్రా గుహలకి ఎంతో టైం పడుతుంది. కాకపోతే బొర్రా గుహలు విజిట్ చేయడానికే 2 hours ఈజీగా పడుతుందని మనం, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావడానికి కూడా మనసు ఒప్పుకోదు. అప్పుడే వెళ్ళిపోవాలా అనిపిస్తూ ఉంటుంది. లోపల చాలా చల్లని వాతావరణం ఉంటుంది. అలాగే వాటర్ ఫాలింగ్ కానీ ఒక్క ప్రదేశాలు కానీ అన్ని చూడముచ్చటగా ఉంటాయి కాబట్టి మనం అయితే ముందు బొర్రా గుహలకి వెళ్ళిపోతున్నాం. ఈ ట్రైన్ వచ్చే వరకు కూడా విజిటర్స్ సంఖ్య అనేది అసలు ఇక్కడ ఏమి ఉండదని పెద్దగా ఏం కనపడదు, మనుషులు కూడా పెద్దగా ఉండరు. ట్రైన్ దిగిన తర్వాతే మ్యాక్సిమం వ్యాపారాలను కూడా అక్కడ రన్ అవుతూ ఉంటాయి. భోజనానికి అడ్వాన్స్ కూడా ముందు ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళు లిమిట్గా వండుతారండి. వచ్చే ప్రయాణికుల సంఖ్యను బట్టి వాళ్ళకి వచ్చే ఆర్డర్ బట్టే వండుతారు, వాళ్ళు ఎక్స్ట్రా అయితే వండరు. అందుకని చెప్పేసి ముందు ఎంతో కొంత ఎక్కువ మంది ఉంటే కనుక ఎంతో కొంత అడ్వాన్స్ తీసుకుంటారు. అదే ఓ సింగిల్ ఆర్ డబల్ అయితే కనుక నో ప్రాబ్లం, ఎక్కడైనా సరే ఫుడ్ ఉంటుంది, దాని గురించి అయితే ఆలోచించక్కర్లేదు. మనం అయితే ముందుగా బొర్రా గుహలు ఎంట్రన్స్ గేట్ ఉంటుంది, చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు కదా, అక్కడ వరకే వెహికల్స్ అలౌడ్ చేయబడతాయి. అక్కడి నుంచి మనం కాలినడకన బొర్రా గుహలకు ఎంటర్ అవ్వాలి. ఇది వచ్చేసరికి బొర్రా గుహల యొక్క షాపింగ్ కాంప్లెక్స్ అండి. మరి ఇక్కడ వచ్చేవరకు తీపి గుర్తిగా ఏదోటి కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాలి, లేదంటే కనుక ఏదోటి పిల్లలకు కానీ ఏదైనా తీసుకోవాలని చెప్పేసి ఆడపడుతూ ఉంటారు. కాబట్టి ఏదో వస్తువు తీసుకుని వెళ్తారని ఇక్కడ వ్యాపారస్తులు కూడా కొత్త రకాలు బొమ్మలు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ వస్తువులు కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. నాకు నచ్చింది తీసుకుంటారు వీటర్స్ అని చెప్పేసి. ఏదైనా సరే ఈ ప్రదేశం అనేది చాలా కొత్తగా ఉంటుందండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన బ్యాగ్స్ తీసుకెళ్తాం కానీ కొంతమంది వెహికల్లో పెట్టేసుకుంటారు. వెహికల్లో పెట్టడం ఇష్టం లేని వారు హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా క్యారీ చేసేవాళ్ళు, లగేజ్ బ్యాగ్ క్యారీ చేసేవాళ్ళు ఏదైనా సరే అక్కడ క్లాక్ రూమ్ ఉంది, క్లాక్ రూమ్లో భద్రపరచుకోవచ్చు. టోకెన్ తీసుకొని మనం వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మనం రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే మనం బుకింగ్ కౌంటర్లో టికెట్ తీసుకోబోతున్నాం. ఇంతకుముందు సెల్ ఫోన్ కెమెరాగా ఛార్జ్ చేసేవారండి, ఇప్పుడు సెల్ ఫోన్కి అయితే ఏం ఛార్జ్ చేయట్లేదు. కానీ ప్రొఫెషనల్ వీడియో కెమెరా ఉంటే కనుక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే పెద్దలకు వస్తారు 70 రూపాయలు ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, పిల్లలకి 50 రూపాయలు ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. అది తీసుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం లోపల ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట.
ఈ బొర్రా గుహల యొక్క చరిత్ర తెలుసుకోవడం మాత్రం చాలా పెద్ద చరిత్ర అనేది ఉంది. ఎందుకంటే 18వ శతాబ్దంలో బ్రిటిష్ శాస్త్రవేత్త ఈ గుహని పరిశోధించి ఇది 10 లక్షల సంవత్సరాల క్రితం నుంచి కూడా సహజంగా ఏర్పడిన గుహ అని చెప్పి తేల్చడం జరిగింది. ఇది గుహ బయటపడడానికి కారణం ఒక ఆవు అండి. ఒక ఆవు ఆ గుహ పైనుంచి వెళ్తున్నప్పుడు ఒక రంధ్రం పడిందంట. ఆ రంధ్రంలోంచి కిందకి ఆవు పడిపోవడంతో ఆ యొక్క గుహ ఉందని చెప్పి గుర్తించడం జరిగింది. ఆ గుహ పైన ఎన్నో పరిశోధనలు జరిగినాయి. మనం చూస్తాం కదా, ఆ రంధ్రంలోంచే పడిపోయింది. ఆ రంధ్రాన్ని మన తెలుగులో కానీ ఒడియా భాషలో కానీ బొర్రా అని పిలుస్తాం. మన తెలుగులో అయితే బొర్రు అంటాం. కాబట్టి అది బొర్రా గుహల కింద ప్రసిద్ధి చెందిందనమాట. బొర్రా కేవ్స్ అని బొర్రా గుహలు అని పిలుచుకుంటూ ఉంటాం. అరకులో ఫేమస్ విజిట్ ప్లేస్ ఇది. అరకులో ముఖ్యంగా లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు, మన ఆంధ్రాలో ఉంది కాబట్టి తెలుగు ఎక్కువ మాట్లాడుతుంటారు. అలాగే ఒరిస్సా బోర్డర్, ఛత్తీస్గఢ్ బోర్డర్ కూడా తగులుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కూడా టచ్ చేస్తున్నాయండి. ఒరియా భాషలో బొర్రా అని ఎందుకు వచ్చిందని చెప్పి డౌట్ రావచ్చు చాలామందికి. ఒరిస్సా బోర్డర్ కూడా తగిలింది కాబట్టి ఆ పేరుతో ఫేమస్ అయింది అది బొర్రా గుహలు అనేసి. అందుకే ఆ పేరు వచ్చింది. లోపల చూస్తే మాత్రం చాలా అద్భుతమైన కళాఖండాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ చెక్కినవి కాదు, సహజంగా ఏర్పడినవి మాత్రమే. ఇవన్నీ కూడా మీరు వీక్షించండి.
టైం అంటే టైం వేస్ట్ అయిపోయింది. చాలా అయితే సేపు ఉన్నమాట. ఇప్పుడు మనం త్వరగా లంచ్ చేసేసి ముందుకు వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. వర్షం మాత్రం స్టార్ట్ అయింది, ఒక రకంగా పడుతుంది వర్షం మాత్రం. అందుకే గొడుగులు కూడా తెచ్చుకోమని చెప్పాను. మాకు ప్రయాణం కాస్త లేట్ అవుతుంది, కానీ మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. మాకున్న సమస్యలు ఏంటంటే మాకు 3:45కి ట్రైన్, సాయంత్రం 3:45కి ట్రైన్, 10 గంటలకు దిగంగాలి, మనకి 3:45గా రిటర్న్ అవ్వాలి. ఈ యొక్క కొద్ది సమయంలోనే మనం 4-5 ప్లేస్ రీచ్ చేయాలి. కానీ ఇప్పటికి ఒక ప్లేస్ అయ్యింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి అరబీ వాటర్ ఫాల్స్. అక్కడికి వెళ్దామంటే వర్షం మొత్తం చికాకు కొడుతుంది, పట్టుకొని ఒక రకంగా లేదు. అక్కడ ఏసైతే తగ్గిపోతుందని చెప్పి ఆశిస్తున్నాం మేమైతే. వర్షం అయితే తగ్గిందండి చాలు. మాకు మేఘాలు మాత్రం కన్విన్స్ చేస్తున్నాయి, ఎందుకంటే మన కింద నుంచి మేఘాలు వెళ్తూ ఉంటే థ్రిల్లింగ్ వేరేలా ఉంటుంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది లుక్ మాత్రం. అసలే టైం తక్కువ ఉందిరా టెన్షన్ పడుతుంటే, ఇక్కడేమో డీజిల్ తక్కువ ఉందంట వెహికల్లో. అదేమో మా బంకులోకి వెళ్తేనే బంకులో సేల్స్ మ్యాన్ అట్టగా చెప్తున్నాడు, లేదు రావచ్చు అని చెప్పేసి. ఇంకా ఎలా ఏం చేద్దామంటే, ఇక చిన్న షాపుల్లో లూజ్ డీజిల్ అమ్ముతారు కదండి, అవి తీసుకొని వెహికల్లో ఫిల్ చేసేసి మనం అనంతగిరి వాటర్ ఫాల్స్ వైపు పయనిస్తున్నాం అన్నమాట. మాకున్న ఈ కొద్దిపాటి టైంలో మేము వేరే ప్లేస్ విజిట్ చేయాలి. ఎన్ని ప్లేస్ విజిట్ అవుతాయని మాకు టెన్షన్ ఉంది. ఇంకోది ఏంటంటే మెయిన్ టెన్షన్, ట్రైన్ టైంకి రీచ్ అవుతామా లేదా, అరకు స్టేషన్కి 3:40 గల రీచ్ అవుతామా లేదా అనేది ఒక టెన్షన్ ఉంది. ముందైతే అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే మనం మూవ్ అవుతున్నాం. చక్కని అటవీ ప్రదేశం నుంచి మనం వెళ్తున్నాం. అన్నీ కూడా కన్విన్స్ చేస్తున్నాయి. అనంతగిరి ప్రాంతానికి అయితే మనం చేరుకోవడం జరిగిందండి. మంచి లోపలగా వాటర్ ఫాల్స్కి. మనం బయట చూస్తున్నాం కదా, విలేజ్ మార్కెట్ అనగా పూర్వకాలం సంత అని పిలిచేవారు. ఇప్పుడు సంత అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం రిటర్న్ వెళ్ళినప్పుడు విజిట్ చేద్దాం. ముందైతే మనం ఈ చిన్న రోడ్లోంచి లోపలికి వెళ్తున్నాం. మన ముందు ఒక పెద్ద పడిపోవడం జరిగింది బండి నుంచి. దెబ్బలు ఏమో ఏంటో దులుపుకుంటున్నారు బ్యాగ్స్ అన్నీ కూడా. స్కిడ్ అవుతుంది, రోడ్ అయితే స్కిడ్ అవుతుంది, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి స్కిడ్ అవుతుంది. మా అదే రోడ్లో చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఈ అరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా సినిమా షూటింగ్స్ అన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి.
మరి ఈ విలేజ్ పరిసర ప్రాంతాల్లో అయితే కనుక ఇంతకుముందు మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కటి సినిమాలో ఒక ఫైట్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ దగ్గరించి భూమికని తీసుకొచ్చినప్పుడు పరిగెడతాడు కదా ఇళ్ళల్లోంచి, అట్లోంచి ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లోనే షూట్ చేయడం జరిగింది ఒక సినిమాని. నెక్స్ట్ మనం ఒక చిన్న రోడ్ నుంచి వెళ్ళాలి. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే మనం ఎంటర్ అవుతున్నామండి. కార్లని కూడా పార్క్ చేసి ఉన్నాయి కదా, మన కారు కూడా పార్క్ చేసుకొని మన పెంచి కాలినడకనైతే వెళ్ళాలి వాటర్ ఫాల్ దగ్గరికి. పక్కన పనస చెట్టు ఉన్నది, దాని నిండా కాయలు మాత్రం విపరీతంగా మరి ఎవరు కోసుకోరేమో. అదే మా ప్రదేశం ఉంటే మాత్రం నైట్ అయ్యేసరికి మొత్తం కాయలన్నీ ఖాళీ అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నాం పైనాపిల్, మ్యాంగో అండ్ పనస పండ్లు. మేము ఇప్పుడు పనస పండ్లోని పైనాపిల్ ఎక్స్ట్రాసెస్ ఇస్తారు కదా, అవి తీసుకొని వాళ్ళు కూడా వెరైటీగా ఇస్తున్నారండి. మనకి ఒక ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్స్ కానీ ఏం వాడకుండా ఇవో ఇలాగ ఆకులో చుట్టూ ఇస్తున్నారు. మనకి ఎందుకు కనిపిస్తుంది వాటర్ ఫాల్, అది ఒక వ్యూ పాయింట్. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ గ్రిల్స్ దగ్గర. వాటర్ ఫాల్ చూసుకుంటే మాత్రం భారీ పెద్ద సైజ్ అయితే ఏమీ లేదు, కానీ చిన్నగా అయితే ఉంది. కాకపోతే అక్కడ స్నానం చేస్తున్నారు. పైగా అప్పుడే వర్షం పడటం వల్ల ఏంటంటే చాలామంది నీటిలో దిగడానికి చాలా చల్లగా ఉంటుంది వాటర్ అయితే, నీటిలో దిగడానికి కాస్త భయపడి ఎవరు స్నానం చేయట్లేదు. అది కొద్దిగా ఎండగా ఉండడం మాత్రం అందరూ అక్కడ వాటర్ ఫాల్లోనే ఉండరు. చిన్న సైజు వాటర్ ఫాల్ అయితే అనంతగిరి వాటర్ ఫాల్. ఇంకొకటి ఉందండి కటికి వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది. దానికైతే కొద్ది దూరం వెళ్ళాలి, కానీ మనకు టైం సెట్ కాదు. ఎందుకంటే ఇక 2 days కనుక స్టే చేసినట్టయితే కనుక చాలా ప్రదేశాలు అయితే చూడొచ్చు. కటికి వాటర్ ఫాల్స్కి అయితే పెద్ద జలపాతం అది. సో మనం అయితే అక్కడికి వెళ్ళట్లేదు, కానీ టైం తక్కువ ఉండడం చేత మనకి అందువేలో కాఫీ తోటలు ఉంటాయండి. కాఫీ తోటలను విజిట్ చేసుకొని మనం వెళ్తాం. ఇందా చెప్పండి సంతలో అయితే ఆడడానికి అంత టైం లేదు మనకి. సరదాగా కాసేపు వాళ్ళతో మాట్లాడుతూ ముచ్చట విజిట్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం అయితే మనకి మించిపోతుంది. ఇప్పటికే 2:30 అయిపోయిందండి. మనకి 3:45 ట్రైన్ ఉంది. ఇప్పుడు మనకి ఇంకా టెన్షన్ ఇంకా జరుగుతుంది. కాఫీ తోటలు విజిట్ చేయాలి, దీని తర్వాత వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది, వ్యూ పాయింట్ చూడాలి. ఇవన్నీ కూడా అవుతాయా అవ్వా. నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియం ఒకటి ఉందండి. ట్రైబల్ మ్యూజియంలో ఖచ్చితంగా గంట అయితే టైం పడుతుంది, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయవలసిన మోస్ట్ విజిట్ ప్లేస్ అది ట్రైబల్ మ్యూజియం అయితే. ఖచ్చితంగా ట్రైబల్ మ్యూజియం అయితే విజిట్ చేయాలి. ఇప్పుడైతే మనం కాఫీ తోటలోకి వెళ్తామండి. ఇదంటే ఘాట్ రోడ్డు, చాలా మలుపులు ఉంటాయి. డ్రైవింగ్ చేసేవాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా నడపాలండి. మన సొంత వెహికల్స్ మాత్రం వేసుకొస్తే మాత్రం చాలా వాళ్ళు దగ్గర ఉన్నట్టుకోవాలి. మన కాఫీ తోటలోకి అయితే విజిట్ చేసాము. అలాగా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, కాఫీ మొక్కలు. అట్లకి కాఫీ కాయలు అని కాస్తాయి, ఆ గింజలు వాళ్ళు గ్రేడింగ్ చేస్తారు. అలాగే పొడవుగా చెట్లు ఉన్నాయి కదండి, ఆ పొడవైన చెట్లకి చిన్న పాదుల టైప్ ఉంటాయి, మనం చూస్తాము. ఆ పాదులు ఏంటంటే మిరియాలు, పెప్పర్, ఆ పాదులకే కాస్తూ ఉంటాయి మిరియాలు. మంచి వ్యూ పాయింట్ ఇదంతా అయితే కనుక. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కాఫీ రుచిని అయితే టేస్ట్ చేసి మరీ వెళ్తాం కూడా. ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఒరిజినల్ కాఫీ కాబట్టి. ఇక్కడ కూడా వీళ్ళు అనేక రకాలు ఇక్కడ దొరికే అటవీ ప్రాంతంలో దొరికే చాలా వనమూలికలు కానీ, పప్పు దినుసులు కానీ, లేదా మసాలాలు కానీ వీళ్ళు సొంతంగా పండించే అన్నీ కూడా సొంతంగా పసుపు అయితే వీళ్ళు తయారు చేస్తారు. పసుపు చాలా క్వాలిటీగా ఉంటుంది. కాఫీ అయితే 10 రూపాయలు తీసుకుంటారు, కానీ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. అయితే మాత్రం ఎటువంటి హానికర రసాయనాలు వాడకుండా పండించి అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారండి. ఒకసారి విజిట్ చేసి కొనుక్కొని వెళ్ళొచ్చు. నేనైతే కాఫీ పౌడర్ తీసుకున్నా. మేము కాఫీ టేస్ట్ ఆస్వాదించి ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగిందండి. వ్యూ పాయింట్కి చేరుకున్నాం. వ్యూ పాయింట్ దగ్గర కూడా మనకి సందర్శకుల దగ్గర ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే అనేక పర్వతాలు, అనేక కొండలు, లోతు ఎత్తు అన్నీ కూడా ఇక్కడి నుంచే కనబడతాయి మనకి. చక్కటి ప్రదేశం. ఇక్కడి నుంచి అయితే ఖచ్చితంగా ఒక ఫోటో అయితే తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి చూసాం కదా, ఇక్కడి నుంచి మనం బయలుదేరి, ఎందుకంటే ఇప్పటికే 3:30 దగ్గరగా అవుతుంది. నాకు ఏమో ట్రైన్ 3:45కి టెన్షన్ వస్తే వస్తుంది. మాకు డ్రైవర్ అయితే చాలా కోఆపరేటివ్గా స్పీడ్గా అయితే నడుపుతున్నాడు. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ట్రైబల్ మ్యూజియంకి అయితే చేరుకోలేకపోతున్నామండి, దాన్ని క్షమించాలి. ఎందుకంటే ట్రైన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టేషన్ రీచ్ అయిపోయిందంటే మేము మ్యాప్లో చూస్తుంటే మాత్రం ట్రైన్ స్టేషన్ దగ్గరికి వచ్చేసిన ఆడే చూపిస్తుంది.
ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లోనే మన మనసంతో నువ్వే కానీ అటువంటి సినిమాలన్నీ కూడా షూటింగ్ చేశారు. అరకులో ముఖ్యంగా నేను శైలజ అటువంటి సినిమాలు కూడా చేశారు. అరకు స్టేషన్లో కూడా సీన్ ఉంటుంది. ఇక్కడ ట్రైన్ ఏమైనా 2-3 నిమిషాలు లేట్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను ఆ ప్లేస్. లేదంటే మాత్రం ఆ బోర్డు అయితే ఖచ్చితంగా మీకు చూపించడం జరుగుతుంది. అరకు సిటీ దగ్గర చేరుకున్నాము. ట్రైన్ ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసినట్టు అరైవ్డ్ చూపిస్తుంది మ్యాప్లో అయితే. మాకైతే టెన్షన్ పెరుగుతుంది, ట్రైన్ ఉంటుందా వెళ్తుందా. ఒకవేళ ట్రైన్ ఉండకపోతే మళ్ళీ ఎలా వెళ్ళాలి. ఒక ట్రైనే ఉంటుంది, మార్నింగ్ వెళ్ళే ట్రైన్ వచ్చే ట్రైన్. మళ్ళీ స్పెషల్ ట్రైన్ ఒక మిడ్ నైట్ 11:30-12 అలా వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలా లేదా బస్సు మీద వెళ్ళాలా, ఇలా అనేక ఆలోచనలోనే టెన్షన్లో ఉన్నాం మేమైతే. స్టేషన్కి అయితే చేరుకుంటున్నామండి. దరిద్రం ఏంటంటే లాస్ట్ 2-3 డేస్ కూడా అరకు రైల్వే స్టేషన్కి ఆ ట్రైన్ 2 hours లేట్గా వచ్చిందండి. అది ఛత్తీస్గఢ్ నుంచి రావాలి, 2 hours లేట్గా వచ్చింది. ఈరోజు మాత్రం నిమిషం లేట్ అవ్వకుండా, అటు ఇటు లేట్ అవ్వకుండా ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయింది ట్రైన్ అయితే మాత్రం. అది మా దరిద్రం అనుకోలేదు, బ్యాడ్ లక్ అది. నిజంగా నేను అనుకున్నాను ఈ 2-3 డేస్ ఎలాగ లేట్ ఉంది కదా, ఈ రోజు కూడా 1 hour లేట్ అవుతుందేమో, ట్రైబల్ మ్యూజియం కూడా విజిట్ చేసేయచ్చు అని చెప్పి అనుకున్నాం. డ్రైవర్ కూడా యంగ్ బాయ్, కోఆపరేటివ్గా ఉన్నాడు. కంగారు వర్షన్లే ట్రైన్ ఉంటుంది, రీచ్ అవుతుంది, ఎలా పట్టకుండా అన్న కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. నాకైతే ట్రాక్ ట్రైన్లో అయితే మాత్రం స్టేషన్లో అరైవ్ అని చూపిస్తుంది. డిపార్చర్ అయితే ఇంకా అవ్వలేదు. అరకు రైల్వే స్టేషన్ చెప్పి చేరుకున్నాం. ట్రైన్ ఉందో వెళ్ళిపోయిందన్న టెన్షన్లో వెళ్తుంటే మాకున్న షోర్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద రెడీలో ఉంది. మేమైతే ఉరుకుతున్నాం, పరిగెడుతున్నాం మేమైతే. ఎందుకంటే ఈ ట్రైన్ మిస్ అయిందంటే అర్ధరాత్రి వరకు ఎక్కిన 2-3 minutesలో ట్రైన్ మూవ్ అయిందండి. థ్యాంక్ గాడ్. నిజంగా చాలా టెన్షన్ అయితే పడ్డాం అయితే. నేను చూస్తాం కదా అరకు బోర్డు, ఇది లెఫ్ట్ సైడ్ బోర్డు అండి, రైట్ సైడ్ ఇంకో బోర్డు ఉంటుంది అరకు కానీ. ఈ 9 శైలజ సినిమా షూటింగ్ అయితే లాస్ట్ సీన్ అయితే అక్కడ చేశారు. రిటర్న్ వైజాగ్ వెళ్తున్నాం. రిటర్న్ వెళ్ళే దారిలో కూడా మనకు ప్లేసెస్ ఉంటాయి కానీ చీకటి పడిపోతుంది, మనం చూసేది అయితే తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వర్షం అయితే పడేలాగైతే ఉంది మరి ఖచ్చితంగా. నేను ఎప్పుడు వరకు వచ్చినా సరే వర్షం అయితే ఖచ్చితంగా ట్రైన్లో వెళ్ళినప్పుడు పెద్ద వర్షమే పడుతుంది, భారీ వర్షం పడుతుంది, నేను చూస్తూ ఉంటాను. ఈసారి కూడా వర్షం పడేలాగే ఉంది, ఎందుకంటే చుట్టూ మేఘాలు అయితే కమ్మేస్తాయి శుభ్రంగా. ఇక్కడ ఇలా ఉందంటే మళ్ళీ తిరిగి ఆ కొండల్లోకి వెళ్ళినప్పుడైతే మాత్రం వర్షం అయితే వదిలేటట్టు లేదు. చూశారు కదా, వర్షం పడటం వల్ల కొండలపై నుంచి వాటర్ అనేది ఒక వాటర్ ఫాల్ కింద పడుతుంది. అంతా కూడా ఇప్పుడు పడిన వర్షం నీరు అనేది ట్రైన్ మీదకి వస్తుంది. ఇంతటితో మనం అరకు జర్నీ ముగిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. మీ రవికుమార్.